హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ ద్వారా ఇష్యూ చేస్తుంటుంది. సో ఈ బాండ్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి, ఒక పర్టికులర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారు పర్ యానం, అలానే సెమీ యాన్యువల్, అలానే మిగతా అదర్ ఫీచర్స్ ఏవేవి ఉన్నాయి ఈ బాండ్స్కి సంబంధించి అన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ప్రెజెంటేషన్లో చూద్దాం. ముందుగా ఈ ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ అంటే ఏంటో చూసినట్టయితే ఇవి 2020లో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి ఫ్లోటింగ్ రేట్ బేసిస్తో డిసైడ్ అవుతుంటుంది. అంటే ఆర్బీఐ పీరియడికల్గా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం పెంచడం జరుగుతుంటుంది కదా. సో ఈ బాండ్స్లో ఇంట్రెస్ట్ రేట్లు కూడా కొంచెం పెరగటం తగ్గడం కూడా జరుగుతుంటుంది. బట్ మోస్ట్లీ స్టేబుల్గానే ఉంటే లాస్ట్ 3 years నుంచి సేమ్ ఇంట్రెస్ట్ రేటే ఉంది. ఆర్బీఐ వచ్చేసి ఇష్యూ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ తరపున. అలానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా డిసైడ్ చేస్తారంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దాని ఇంట్రెస్ట్ రేట్ మీద 0.35 అడిషనల్గా ఇంట్రెస్ట్ రేటు పే చేస్తుంటుంది. సో అంటే రీజనబుల్గా మంచి ఇంట్రెస్ట్ రేట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందంటే 8.05% ఉందన్నమాట. ఇక్కడ మన ఎన్ఎస్సి ఇంట్రెస్ట్ రేట్ చూసినట్టయితే 7.7 ఉంది. దానికి 0.35 స్ప్రెడ్ యాడ్ చేసినట్టయితే మనకి ఇప్పుడు కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది తెలుస్తుంది. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే రెసిడెంట్స్ అందరూ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్ఆర్ఐస్కి ఇన్వెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అడల్ట్స్ అండ్ మైనర్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అడల్ట్స్తో పాటు గార్డియన్ హెల్ప్తో మైనర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా జాయింట్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే హెచ్ఎఫ్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా అదర్ ఫీచర్స్ మనం చూసినట్టయితే ఈ బాండ్స్కి సంబంధించి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1000 ఉంటుంది. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లాంటి లిమిట్ లేదు. మల్టిపుల్స్ ఆఫ్ 1000 మనం ఎంతైనా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా సెకండ్ ఫీచర్ వచ్చేసి మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 7 years ఉంటుంది. 7 years తర్వాత మెచ్యూర్ అవుతుంది అమౌంట్. ఈ 7 years లోపు మనకి సెమీ యాన్యువల్గా ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ పేమెంట్ వచ్చేసి ఎవ్రీ 1st January 1st July నాడు ఇంట్రెస్ట్ రేట్ యాజ్ పర్ ది అప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ బేస్ చేసుకుని మనం కట్టిన ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేసి పే చేస్తాం. ఇంకా అదర్ ఫీచర్ వచ్చేసి ఫ్రీ మెచ్యూర్ రిడమ్షన్స్ కూడా ఉంటూ ఉంటాయి. 60 నుంచి 70 years ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు 6 year తర్వాత రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 70 to 80 years మధ్యలో ఉన్న వాళ్ళకి 5 years తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిడీమ్ చేసుకునే అవకాశం ఉంది. 80 to 90 years ఏజ్ వాళ్ళు 4 years తర్వాత. సో కాకపోతే పెనాల్టీ పడుతుంది. 50% అది లాస్ట్ 6 months ఇంట్రెస్ట్ ఏదైతే అమౌంట్ ఉందో దాని మీద 50% పెనాల్టీ వేస్తారు. ఇంకా ఈ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ ట్యాక్సేషన్ ఇష్యూస్ మనం చూసినట్టయితే ఇవి యాజ్ పర్ మరి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ట్యాక్సబుల్. ఏదైతే ఇంట్రెస్ట్ అమౌంట్ మనకు వస్తుంటుందో అది ట్యాక్సబుల్. పాన్ సబ్మిట్ చేసినట్టయితే టీడీఎస్ కూడా డిడక్ట్ చేస్తారు, 10% డిడక్ట్ చేస్తారు. పాన్ సబ్మిట్ చేయకపోయినట్టయితే ఇన్వెస్ట్ చేసేటప్పుడు 20% టీడీఎస్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మీ ఎలిజిబుల్ మీ ఇన్కమ్ ఏదైతుందో, మీకు ఇయర్లో జనరేట్ అయితే ఇన్కమ్ ఏదైతుందో ఈ ఇంట్రెస్ట్తో కలుపుకొని ట్యాక్సబుల్ స్లాబ్స్ లోపే ఉందనుకోండి. సో అప్పుడు మీరు ఈ ఫామ్ 15G అండ్ 15H ఫామ్స్ సబ్మిట్ చేసినట్టయితే మీకు ఎట్లాంటి డీటెయిల్స్ డిడక్ట్ చేయకుండా టోటల్ ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. ఇంకా ప్రీమెచ్యూర్ విత్డ్రాల్కి కొంచెం డీటెయిల్గా మనం చూసినట్టయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 60 to 70 వాళ్ళు అయితే 6 year తర్వాత విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. 70 to 80 అయితే 5 years తర్వాత, 80 to 90 years వాళ్ళు 4 years తర్వాత విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. 60 బిలో కానీ 90 అబోవ్ కానీ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్కి అలౌ లేదు. ఇంకా పెనాల్టీ వచ్చేసి మనకి లాస్ట్ 6 monthsలో పే చేసే ఇంట్రెస్ట్ ఏదైతుందో దాంట్లో 50% హోల్డ్ చేసి మిగతా 50% మాత్రమే పే చేస్తారు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 6 monthsలో ఒక 4000 ఇంట్రెస్ట్ జనరేట్ అయింది అనుకోండి, 2000 మాత్రమే మనకి పే చేస్తారు, మిగతాది పే చేయరు. ఇంకా ప్రిన్సిపల్ మొత్తం పే బ్యాక్ చేస్తారు. ఇంకా విత్డ్రాల్ ప్రాసెస్ చూసినట్టయితే ఏదైతే బ్యాంక్ నుంచి మనం ఇన్వెస్ట్ చేస్తామో అక్కడ నుంచి రిటర్న్ రిక్వెస్ట్ ఇచ్చి విత్డ్రాల్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ కావాల్సిన మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి వచ్చేది. 5 to 7 working daysలో ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ బాండ్ 10 yearలో ఒక్కసారి మాత్రమే అలౌ చేస్తారు. ఇంకా ఈ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్కి అలానే ఫిక్స్డ్ డిపాజిట్స్కి డిఫరెన్స్ మనం చూసినట్టయితే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.05% ఉంటుంది. మనకి ఎస్బీఐ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లు మనం 5 to 7 years మధ్యలో తీసుకున్నట్టయితే సీనియర్ సిటిజన్ కాని వాళ్ళకైతే 6.05 ఉంది, సీనియర్ సిటిజన్స్కి 7.05 ఉంది. లేటెస్ట్గా నేను చెక్ చేస్తాను. సో దాని మీద ఆల్మోస్ట్ 2% to 1% మనకి అడిషనల్గా ఇంట్రెస్ట్ రేటు ఇందులో లభిస్తుంది. ఇంకా లాకిన్ పీరియడ్ వచ్చేసి ఇందులో
7 ఇయర్స్ ఉంది. నేను ఇక్కడ కంపారిజన్ పర్పస్కి ఇంట్రెస్ట్ రేట్లు తీసుకున్నది 5 to 7 ఇయర్స్ మధ్యలో ఉన్న ఇంట్రెస్ట్ రేట్లు తీసుకున్న ఎస్బీఐవి. ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చేసి అగైన్ రెండిట్లోనే ఎట్లాంటి బెనిఫిట్ ఉండవు. బట్ ఫిక్స్డ్ డిపాజిట్లో 5 ఇయర్స్ లాక్-ఇన్ ఉన్నట్టయితే మనకి ట్యాక్స్ బెనిఫిట్ కొంత ఉంటుంది ఓల్డ్ రెజ్యూమ్లో. బట్ ఇప్పుడు అది పెద్ద అప్లికబుల్ కాదు న్యూ రెజ్యూమ్లో ఎవరైతే ఫైల్ చేస్తున్నారో వాళ్ళకి. ఇంకా రిస్క్ లెవెల్స్ చూసినట్టయితే దీనికి ఏదైతే ఈ ఆర్బీఐ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సావరెన్ గ్యారెంటీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కాబట్టి. సో మన టోటల్ ప్రిన్సిపల్కి అది ఎన్ని లక్షలైనా కానివ్వండి, ఎన్ని కోట్లైనా కానివ్వండి, టోటల్ క్యాపిటల్కి 100% గ్యారెంటీ ఉంటుంది గవర్నమెంట్ నుంచి. వేరేస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్ చేసే వాటికి 5 lakhs వరకు మాత్రమే మనకి గ్యారెంటీ ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల మనం ఇన్వెస్ట్ చేసిన బ్యాంక్రప్సీకి వెళ్ళిపోయింది అనుకోండి, సో అందులో గ్యారెంటీడ్గా మనకు వచ్చేది మటుకు 5 lakhs మాత్రమే ఉంటుంది. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేషన్ మనం చూసినట్టయితే టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఒక 50 lakhs ఇన్వెస్ట్ చేసాం అనుకోండి. సో దాంట్లో కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం 8.05 ఉంది కదా. సెమీ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ మనకి 2,01,000 అవుతుంది. యాన్యువల్కి చూసినట్టయితే 4,02,000 అవుతుంది. మనం దాన్ని మంత్లీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 33,542 రూపీస్ పర్ మంత్ ఇంట్రెస్ట్ మనకి పే చేస్తారు. సో ఇది సెమీ యాన్యువల్ పే చేస్తారు, మనం మంత్లీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఇంత అవుతుంది, అరౌండ్ 33,000 అవుతుంది. సో మెచ్యూరిటీ తర్వాత 7 years తర్వాత ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో అది వెనక్కి పే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ పీరియడ్ అంతా ఈ 7 years పాటు సెమీ యాన్యువల్లీ మనకి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నారు కాబట్టి మెచ్యూరిటీ అప్పుడు మనకి 50 lakhs మాత్రమే వస్తుంది. ఇంక ఈ ఆర్బీఐ బాండ్స్ 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్లోటింగ్ రేట్ బాండ్స్, అంతకుముందు ఫిక్స్డ్ రేట్ బాండ్స్ ఉండేవి. సో ఈ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం చూసినట్టయితే స్టార్ట్ చేసేటప్పుడు 7.15తో స్టార్ట్ చేసేటప్పుడు కోవిడ్ టైంలో ఇంట్రెస్ట్ రేట్లు బాగా తగ్గించారు కదా. సో 7.15తో స్టార్ట్ చేయడం జరిగింది. అది 2022 డిసెంబర్కు కంటిన్యూ అయింది. 2023 జాన్ నుంచి 23 జూన్ వరకు 6 months పీరియడ్ పాటు 7.35కి పెంచారు. తర్వాత అగైన్ అదే ఇయర్లో 23 జూలై నుంచి ఇప్పటి వరకు అంటే 3 years అయిపోయింది, 8.05 కంటిన్యూ అవుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ అయినప్పటికీ ఇంట్రెస్ట్ రేట్లు ఊరికే అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉంటాయనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇంకా బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఈ బాండ్స్వి మనకి అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మనం ఎస్బీఐ ఇంట్రెస్ట్ రేట్తో కంపేర్ చేసుకున్నాం. సో దానికంటే కూడా చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్లు అయితే ఉన్నాయి. అలానే లిక్విడిటీ కూడా ఈ బాండ్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఉంటుంది. సో ఏదైతే మ్యాక్సిమం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా కొంత సర్ప్లస్ ఉంది, ఇట్లాంటి ఫిక్స్డ్ రేట్ని వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే వీటిలో మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకొచ్చేసి థర్డ్ది వచ్చేసి సెక్యూరిటీ, ఆల్రెడీ మనం చెప్పుకునే సావరెన్ గ్యారెంటీ ఉంటుంది కాబట్టి హైయెస్ట్ సేఫ్టీ క్యాపిటల్కి ఉంటుంది. ఇంకా రిస్క్స్ చూసుకున్నట్టయితే ఇది మనం ట్రాన్స్ఫర్ చేయాలి, ఏదైతే ఇన్వెస్ట్ చేసామో అది 7 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంత లాక్-ఇన్ పీరియడ్ వద్దనుకున్న వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బంది. అలానే క్యూములేటివ్ ఆప్షన్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే లైక్ రెగ్యులర్గా పేమెంట్స్ ఇన్కమ్ అవసరం లేదు, ఒక 7 years తర్వాత టోటల్ ఇంట్రెస్ట్తో కలిపి పే చేయాలనుకున్న వాళ్ళకి ఇది సూటబుల్ కాదు. ఇంకా ఈ స్కీమ్లో ఎలా అప్లై చేయొచ్చో మనం చూసినట్టయితే మనం ఆథరైజ్డ్ బ్యాంక్స్ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ మేజర్ బ్యాంక్స్ అన్నీ ఆఫర్ చేస్తుంటే బ్యాంక్స్ నుంచి కానీ లేకుంటే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ నుంచి కానీ అప్లై చేయొచ్చు. సో లాగిన్ అయిన తర్వాత మీరు ఈ ఆర్బీఐ బాండ్స్ ఫామ్ ఫిల్ చేసినట్టయితే ఆన్లైన్లోనే మీరు అమౌంట్ పే చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూసినట్టయితే అప్లై చేయడానికి మనకి పాన్ కార్డ్, అలానే అడ్రస్ ప్రూఫ్, ఫోటో ఒకటి, అలానే బ్యాంక్ డీటెయిల్స్ ఉండాల్సి వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ గురించి. హోప్ మీకు నచ్చింది అనుకుంటే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.